కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సమయంలో నుంచి కూడా చార్ల్స్ ఫ్రీర్ ఆండ్రూ గారు సౌత్ ఆఫ్రికా మరియు భారతదేశం ప్రాంతాల్లో గాంధీజీ గారిని ప్రోత్సహించి ఈ దేశానికి వచ్చి తిరిగి సివిల్ రైట్స్ కోసం పోరాడాలి అని ఆయన ముందు గైడ్ గా నిలబడి నడిపినటువంటి ఒక క్రైస్తవ సామాజికవేత్త. ఆయన కారణంగా గాంధీ గారు వెస్ట్ మినిస్టర్ అబే లో సంపాదించుకున్నటువంటి ఆ క్రైస్తవ భావజాలంతో ఉన్నటువంటి చర్చ, దాని కారణంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటం, ఆ తర్వాత ఆయన చేపట్టినటువంటి సహాయ నిరాకరణోద్యమం, చోరాచోరీ అనేటువంటి ప్రాంతంలో జరిగిన ఘటనలు, ఈ బాలుడు అనగా క్రిస్మస్ సందర్భంగా పుట్టినటువంటి క్రీస్తు అనే బాలుడి యొక్క దివ్య రాజ్యం, దేవుని రాజ్య స్థాపనలో భారతదేశంలో ఏ విధంగా దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది అనగా అదేదో ఒక పొలిటికల్ పవర్ గా కాకుండా సేవ, సమాజోద్ధరణ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అందరం కలిసి ఒక మానవ జాతిగా ఒక మానవ స్ఫూర్తితో బ్రతకాలి అన్నటువంటి, ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించండి అన్నటువంటి నాన్ వైలెన్స్ మూవ్మెంట్ లియో టాల్స్టాయ్ గారు రాసిన పుస్తకానికంటే ముందే మన దేశంలో గాంధీ గారు చేపట్టి మన దేశానికి టైటస్ గారు, అక్కమ్మ గారు ఇలాంటి ఎందరో క్రైస్తవ నాయకులు ఆయనకు తోడుగా ఉండి నడిచి భారతదేశానికి స్వాతంత్రోద్యమంలో తోడ్పాటుగా ఉన్నారు. ఇండిగో రెవల్యూషన్ అనేటటువంటి ఉద్యమం బెంగాల్ ప్రాంతంలో జరిగినప్పుడు ఆర్సి మజుందార్ గారు రాసినటువంటి పుస్తకం ప్రకారం గాంధీ గారు అదే కాంగ్రెస్ పార్టీలోనికి తీసుకుని వచ్చి బ్రిటిష్ సామ్రాజ్యం కొమ్ములు వచ్చారు.